హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజు వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశానండి. టైం కూడా చూడండి 12:30 అయిపోయింది. ఎందుకంటే సాటర్డే సండే మా చెర్రీకి స్కూల్ హాలిడే ఉంటుంది. సో కొంచెం రిలాక్స్డ్గా లేట్గా వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ప్రాన్స్. మా వారికి ప్రాన్స్ అంటే ఇష్టం, కానీ మాకు ఇక్కడ అంత ఫ్రెష్గా అయితే దొరకవు. మా అమ్మ వాళ్ళ ఊర్లో చక్కగా గోదావరి గట్టు దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మాకంతా ఫ్రోజన్ ప్రాన్స్, ఐస్ ఇవే దొరుకుతాయి కాబట్టి టేస్ట్ ఏమంత బాగా అనిపించదు. బట్ తినాలి అనుకున్నప్పుడు మాత్రం 2 monthsకి ఒకసారి మా వారు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ మ్యాక్సిమం మొత్తం కూడా మమ్మీ కానీ డాడీ కానీ లేదా తమ్ముడు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎవరొకళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి అలా వెళ్ళి వచ్చినప్పుడల్లా ప్రాన్స్ అని ఫిష్ అని ఇక్కడ మనకి ఫ్రెష్గా దొరకంది ప్రాన్స్, ఫిష్ అండ్ పీతలు కూడా. అలాంటివన్నీ మమ్మీ చక్కగా కొంచెం ఆగిలి పట్టించి పంపిస్తూ ఉంటుందండి. అప్పుడు మాత్రం హ్యాపీగా తినేస్తాము. ఆ టేస్ట్ వేరుంటుంది, ఈ టేస్ట్ వేరుంటుంది. ఎంతైనా ఫ్రెష్గా దొరికిన ఫుడ్ వేరు కదండి. ఇది కొంచెం ఐస్లో పెట్టేసి ట్రావెల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి అలా తీసుకొస్తారు కాబట్టి కొంచెం నాకు ఆ టేస్ట్ అనేది అనిపించదు ఫ్రెష్గా దొరికినట్టు. అయితే ఇక్కడ ఈ ప్రాన్స్ కూడా నేను 2 కూరలు వండాల్సి వచ్చిందండి. ఒకటి వంకాయ వేసి మా వారికి వండాను, ఇంకొకటి బెండకాయలు వేసుకుని నేను వండుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ అనేది ఉందండి. సో ఈ స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు ఈ శీతాకాలంలో వంకాయ, గోంగూర ఇలాంటివి తింటే కనుక చాలా ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది వచ్చేస్తుంది. అందుకని నా జాగ్రత్తలో నేను ఉండాలి కాబట్టి ఆ వంకాయ వేసిన కూర అది నేను తినలేదు. అందుకని నేను మళ్ళీ సెపరేట్గా బెండకాయలు కూడా వేసుకుని చేసుకున్నానండి కర్రీ. అయితే ఇక్కడ నేను థంబ్నెయిల్లో ఒకటి పెట్టాను కదండి, నాకు ఒక డౌట్ ఉంది అని చెప్పి. దానికి ఆన్సర్ అయితే మీరు తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు, నా డౌట్ కరెక్టా కాదా అనేది. నా డౌట్ ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఈరోజు వ్లాగ్ 12:30కి స్టార్ట్ చేశాను. సో గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలా అని ఆలోచించాను. కానీ తర్వాత మళ్ళీ ఈ వ్లాగ్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు మార్నింగ్ చూస్తారు కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాలా అని ఆలోచించాను. ఇదిగోండి ఇక్కడ మా బాబు హోంవర్క్ చేసుకుంటున్నాడు. కొంచెం పర్వాలేదండి, వాడంతట వాడు చూసి రాసుకోవడం అయితే వచ్చింది. సో వాడు అక్కడ మిస్టేక్ చేశాడు. కాదు అని చెప్తుంటే, కాదు మమ్మీ ఇక్కడ మా టీచర్ ఇలాగే పెట్టారని చెప్పి నాతో వాదిస్తున్నాడు. సో అదేనండి నా డౌట్. అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పాలా, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలా? ఆఫ్టర్నూన్ వ్లాగ్ చేసినందుకు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ చూస్తారు కాబట్టి మళ్ళీ గుడ్ మార్నింగ్ అని చెప్దాం అనుకున్నాను. కానీ ఏం చెప్పాలో ఏమో ఏమీ అర్థం కాలేదండి. అందుకని ఏమీ చెప్పలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్ అని మాత్రమే చెప్పి వదిలేశానండి. సో దీనికి ఎలా చెప్తే బాగుంటుందంటారో కొంచెం కామెంట్స్లో చెప్పండి. రేపటి నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్ ఎట్లా స్టార్ట్ చేస్తాను అనేది డైలీ రొటీన్ అయితే ఎర్లీ అవర్స్ నుంచే స్టార్ట్ చేస్తాను కాబట్టి వ్లాగ్స్లో మీకు నా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ ఎలా ఉంటుంది అనేది చెప్తానండి. అండ్ అంతేకాకుండా రేపు వ్లాగ్లో కొంచెము చిన్నపిల్లలు లాక్టోజ్ ఇంటాలరెంట్ కిడ్స్ ఉంటారండి కొంతమంది. అది మనకి ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు, అసలు ఎక్కడో కానీ ఉండరండి. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మా చిన్నబాబు లాక్టోజ్ ఇంటాలరెంట్ అండి. దాని గురించి చాలా చాలా సఫర్ అయ్యాము. అండ్ మా సఫరింగ్ కన్నా మేమైతే వాడి బాధను చూసే సఫర్ అయ్యాం. కానీ వాడు అంత చిన్న ఏజ్లో ఒక 6 months ఉన్నప్పుడు మాకు తెలిసింది హీఈస్ లాక్టోజ్ ఇంటాలరెంట్ అని. ఆ 6 months వయసులో ఆ బేబీ మనకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తారు, మనం దాన్ని ఏ విధంగా కమ్ ఓవర్ చేయగలము, దానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, వాళ్ళని ఎంత కేరింగ్గా చూసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా నేను నా ఎక్స్పీరియన్స్ని అంతా కూడా రేపటి వ్లాగ్లో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా ఉపయోగపడవచ్చు. సో దట్స్ ద థింగ్. అండ్ ఈ లాక్టోజ్ ఇంటాలరెంట్ కిడ్స్ గురించి నేను కూడా ఎప్పుడు వినలేదు, చూడలేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసే వరకు చాలామంది కూడా నమ్మలేదండి. అసలు లాక్టోజ్ ఇంటాలరెంట్ అనేది ఉంటుందా
పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగేవారు, నన్ను కొంచెం ఇదిగా చూసేవాళ్ళు. సో అవన్నిటిని కూడా నేను కూడా ఫేస్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, బేబీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న బేబీస్ కానీ, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు పడే గట్ హెల్త్ ఇష్యూస్ కానీ వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో రేపు వ్లాగ్లో అయితే దాని గురించి కంపల్సరీ డిస్కస్ చేద్దామండి. సో ఇన్ కేస్ మీకు ఇలా ఎవరైనా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న నేను పెట్టిన ఫస్ట్ వ్లాగ్ అయితే అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. అండ్ వ్లాగ్ కూడా బాగానే వెళ్ళింది, జనాలకి రీచ్ అయింది అనుకుంటున్నాను. వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసుకున్నందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. సో సబ్స్క్రిప్షన్ అనేది కూడా ఇంపార్టెంటే కదండి నాకు. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేం టాపిక్స్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది కామెంట్స్లో నాకు చెప్పండి. ఇక్కడ మా బాబు మేము కొంచెం నైట్ టైము బయటకు వెళ్దామని, అంటే పిల్లలు మరి 2 days నుంచి ఇంట్లోనే ఉన్నారు, అందుకని నైట్ బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. మా దగ్గర చలి చాలా ఎక్కువ ఉందండి, అందుకని అలా రెడీ అయ్యాము. స్వెటర్లు అన్నీ వేసుకుని. ఇదిగోండి మా వారిని హాయ్ చెప్పమంటే నేను చెప్పను అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.